హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్ అనేటువంటి ఒక గొప్ప షార్ట్ ఆనెస్ట్ క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీ అందరికి స్వాగతం. ఎవరి కొరకు ఇది? దిస్ ఇస్ ఫర్ ఆల్ ద యంగ్ పీపుల్ అండ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్. కాబట్టి యవనస్తులందరికీ, కుటుంబాలందరికీ కూడా ఈ యొక్క పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ యొక్క పాడ్కాస్ట్ దేని కొరకంటే యేసయ్యను మన యొక్క నిజ జీవితంలో, మన యొక్క గృహంలో, మన యొక్క కాలేజ్లో, మన యొక్క వర్క్లో, మన యొక్క సొసైటీలో యేసయ్యను మనం వెంబడించాలంటే ఎలా వెంబడించగలము, ఆయన్ని మనము అతి సన్నిహితంగా ఎలాగా చేసుకోగలము. ఈ యొక్క పాడ్కాస్ట్ నువ్వు ఎక్కడి నుండి వింటున్నావో నాకు తెలియదు, బట్ వేర్ ఎవర్ యు ఆర్ లిసనింగ్ ఇట్ ఫ్రమ్, మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ స్ట్రెంథెన్ యువర్ ఫెయిత్. అండ్ లెట్స్ బిగిన్. ఈరోజు మనం చూడబోయేటువంటి అంశము ఏంటంటే మన విశ్వాసము మన పనిలో, కాలేజ్లో ఎలా ఉండబోతుంది. ఫెయిత్ ఇన్ కాలేజ్ అండ్ అట్ వర్క్ ప్లేస్. ఈ యొక్క ప్రశ్న చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ మనము క్రైస్తవులంగా భారతదేశంలో ఒక మైనారిటీగా ఉన్నాం. విశ్వాసం మనం కాపాడుకోవాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. గృహంలో ఈజీగానే ఉంటుంది, ఇంట్లో ఈజీగానే ఉంటుంది, కానీ అవుట్ సైడ్ చాలా కష్టంగా ఉంటుంది. క్లాస్ రూమ్స్లో, కాలేజెస్లో, లేకపోతే మన యొక్క వర్క్ ప్లేసెస్లో, మన ఆఫీసెస్లో చాలా కష్టంగా ఉంటుంది. అనేక యవనస్తులు ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడము ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, శ్రమగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కాన్వర్సేషన్స్లో మన యొక్క విలువలు పరీక్షింపబడతాయి. మనము క్రీస్తుని నిజంగా వెంబడిస్తున్నామా, భయపడకుండా, అగ్రెసివ్గా ఉండకుండా మనము క్రీస్తును ఎలా వెంబడించగలము అనేటువంటి ప్రశ్న మనకి ఎల్లప్పుడూ మన యొక్క మనసులో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది యవనస్తులు వచ్చి అడుగుతూ ఉంటారు, అన్న మా ఆఫీస్లో ఇలాగా మమ్మల్ని టీస్ చేస్తున్నారన్న, లేకపోతే మమ్మల్ని హేళన పరుస్తున్నారన్న అనేటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి నేను ఎదుర్కొంటూ ఉంటాను. దానికి బైబిల్ యొక్క సత్యంతో దాన్ని మనము ఎదుర్కొందాం. ఏంటిదంటే రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ఏమని చెప్తుందంటే, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అనేటువంటి మాట చూస్తున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరం పొందుడి అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలోనే జీవించమని చెప్తున్నాడు. యూనిట్ లివ్ ఇన్ ద వరల్డ్ బట్ యూనిట్ లివ్ డిఫరెంట్లీ విత్ ఇన్ ఇట్. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని లోకంలో జీవింపచేయమంటున్నాడు, కానీ వ్యత్యాసంతో జీవింపచేయమంటున్నాడు. ఏంటి ఆ యొక్క వ్యత్యాసం అంటే, మనం యేసుప్రభుని చూసినట్లయితే ఆయన మనుషులతో పనిచేశాడు, ఆయన వాక్యాన్ని చదివాడు, ఆయన విశ్వసనీయతతోనే ఆయన అనేక మందికి పరిచారం చేశాడు. దాని అర్థం ఏంటంటే విశ్వాసం అంటే ఎప్పుడు కూడా లౌడ్గా ఉండడం కాదు, కానీ విశ్వాసం అంటే ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండడం. విశ్వాసం అంటే ఎప్పుడు కూడా బహిరంగంగా ఉండడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే నీ యొక్క క్లోజ్డ్ సర్కిల్స్లో, నీ యొక్క రిలేషన్షిప్స్లో నీవు కన్సిస్టెంట్గా ఉండడం. మనము మన యొక్క కాలేజెస్లో, మన యొక్క భారతీయ నాగరికతలో మనం చూసినట్లయితే, మన యొక్క ఆఫీసెస్లో చూసినట్లయితే మనము ఒక మైనారిటీగా ఉన్నాం. అంటే 2% లేకపోతే 1.8% మాత్రమే ఉన్నాం. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా బయట నుండి ప్రెషర్స్ చాలా నెమ్మదిగా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జామ్స్లో కాపీ కొట్టాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కొడతావా, కొట్టకుండా నీవు అదుపు చేసుకుంటావా? లేకపోతే ఆఫీస్లో చాలా షార్ట్ కట్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు ఆ యొక్క షార్ట్ కట్స్ ఇతరులా తీసుకుంటావా, లేకపోతే నీవు విశ్వసనీయతలో బలపరుచుకుంటూ ఉంటావా? ఈ యొక్క విశ్వాసం ఎలా కనబడతా ఉంటుందంటే ఎవ్వరు చూడనప్పుడు ఆ యొక్క ఇంటగ్రిటీ, దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. అంటే నీవు నిశ్శబ్దంగా ఉండకుండా నిజాయితీగా నీవు బహిరంగంగా మాట్లాడతావా? లేకపోతే ఈ యొక్క ప్రశ్న యవనస్తులకు ఎక్కువగా రిలేట్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ ఏమో ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారంటే చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు, కానీ ప్రెషర్ కన్నా ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబాలకు చెప్పేటువంటి మాట ఏంటంటే నీ యొక్క ఎంకరేజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఓవర్ సక్సెస్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, దేవుడు ఎప్పుడు కూడా క్లాస్ రూమ్స్లో, ఆ యొక్క ఆఫీస్ స్పేసెస్లో దేవుడు గణపరచబడాలి, నీ ద్వారా గణపరచబడాలి. అందుకే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వేర్ ఇస్ గాడ్ కాలింగ్ యూ టు లివ్ అవుట్ యువర్ ఫెయిత్ దిస్ వీక్? అంటే నీ యొక్క విశ్వాసాన్ని నీవు ఎక్కడ చూపించగలవు? నీ యొక్క విశ్వాసాన్ని, దేవుని కొరకు నీ యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క వారంలో నువ్వు ఎక్కడ చూపించగలవు అనేటువంటి ప్రశ్నను నేను మీకు వేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థిద్దాము, కళ్ళు మూసుకుందాము. దేవా,
ఈ యొక్క వారంనైనా ఈ రోజునైనా మాకు కావలసినటువంటి విశ్వాసమును, మాకు కావలసినటువంటి ధైర్యమునైనా, ఆ యొక్క కరేజ్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీవునైనా మా యొక్క జీవితాల్లో పనిచేయమయ్యా. దేవ, మా యొక్క చదువుల్లో, దేవ మా యొక్క స్టడీస్లోనైనా, మా యొక్క వర్క్స్లోనైనా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాము. దేవ, నీ యొక్క బలమునైనా నీవు మాకు ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము. దేవ, నిన్ను రిఫ్లెక్ట్ చేసేటువంటి జీవితాన్ని మేము జీవించేలాగిన సహాయం చేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ and may you live a life which God is being honored. Thank you. God bless you.